2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సరే, ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? ఎలా ఉండబోతుంది? అండ్ గోల్డ్‌లో చాలా విపరీతంగా ధర పెరుగుతుంది అన్న వార్తలు వింటూ ఉన్నాము. అది నిజమే అయితే ఎంతవరకు ధర పెరుగుతుంది? ఎప్పటి వరకు పెరుగుతుంది? ఎలా ఉంటుంది దీని మూవ్‌మెంట్? వావ్! సో 144, 145 అది తులం బంగారం రేట్ చెప్తున్నాను. అంటే 1,44,000 నుంచి 1,45,000 అని నేషనల్ మీడియాలో కూడా చాలా పెద్ద అనలిస్టులు అందరూ కూడా చెప్పడం జరిగింది. అండ్ ఇది ఒక ఎడ్యుకేటివ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి చాలామంది మన ప్రేక్షకులు నేర్చుకున్న వాళ్ళు బాగా ఆ సరైన నాలెడ్జ్ ఏదైతే మనం పంచుతున్నామో ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎంతోమంది అసలు గోల్డ్ మన ఇంట్లో క్యాష్ ఉందనుకోండి, బ్యాంక్లో మీ దగ్గర డబ్బులు ఉంటే దాన్ని మనము వృధా చేయకూడదు. ఎక్కడ కూడా అక్కడిక్కడ మనం ఎందుకు మళ్లించాలి? బంగారు నగలు కొనుక్కోవాలా? ప్రతి నెల వెళ్ళి కొనుక్కోలేము, కానీ ప్రతి నెల జీతం వస్తుంది కదా. సో ప్రతి నెల జీతం వచ్చినప్పుడు మీరు కాస్త బంగారము కొనుక్కుంటూ ఉంటే ఆన్లైన్లో ఎంత మంచి స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అన్న విషయం తెలిసిన తర్వాత అందరికీ చాలా థ్యాంక్స్ అని చెప్తా. చాలా మంది విమెన్, hundreds and thousands of them have started investing on electronic gold. డిజిటల్ గోల్డ్ కాదు, డిజిటల్ గోల్డ్ హ్యాస్ బిన్ బ్యాన్డ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే మీరు కొనుక్కుంటున్న పేటిఎంలో కానివ్వండి, ఫోన్పేలో కానివ్వండి, గూగుల్ పేలో కానివ్వండి, అది నాట్ అ లీగల్ టెండర్ అని చెప్పేసి ఆర్బీఐ చెప్పడం జరిగింది. సో ఆర్బీఐ అండ్ సెబీ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళు ముగ్గురు కూడా ఫైనాన్స్ మినిస్ట్రీతో సహా పర్మిషన్ ఇచ్చారు, లైసెన్స్ ఇచ్చారు. అండ్ దానికి పూర్తి సపోర్ట్ చేసేది మన భారత ప్రభుత్వం కాబట్టి మీరు ఎలక్ట్రానిక్ గోల్డ్ ఫ్యూచర్స్లో కొనుక్కోవచ్చు. సో చాలా మంది ఆడవాళ్ళు ఏంటంటే అలా చిన్న అమౌంట్స్ పెట్టుకొని మంచిగా 10 గ్రాముల గోల్డ్తో మీరు ఎంతైతే డబ్బులు పెట్టేసి కొంటారు కదండి, 1,40,000, 1,50,000 ఏమో ఉంది 24 క్యారెట్ గోల్డ్. అదే డబ్బులతో మీరు ఆన్లైన్లో 10 గ్రాముల బంగారం బదులు 100 గ్రాముల బంగారం కొనుక్కోవచ్చు. సో అలాంటి కైండ్ ఆఫ్ ప్రాఫిట్ మీకు అక్కడ బంగారం స్పాట్ మార్కెట్లో పెరిగితే ఫ్యూచర్స్లో కూడా పెరుగుతుంది. సో మీకు లాభం అనేది సేమ్గా ఉంటుంది. దాంతో ప్రకారంగానే అందరూ కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు కాబట్టి నేను నిజంగా చాలా థ్యాంక్ఫుల్ అందరికీ. ఈ ఇనిషియేటివ్ మనం మొదలుపెట్టిన దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే అందరూ లాభపడాలి, అందరికీ సరైన ఇన్ఫర్మేషన్ దొరకాలి. ఆ ప్రయత్నం ఫలించింది. అయితే విషయం ఏంటంటే బంగారం ఇంతగానం ఇంకా ఎందుకు పెరిగిపోతుందంటే మీకు అన్ని తెలిసిన విషయంలోనే కొన్ని చిన్న అప్డేట్స్ ఉన్నాయి, ఇస్తా. అదేంటంటే మన ట్రంప్ గారు ఇప్పుడు వెనిజులా వెంట పడిన తర్వాత మొత్తానికి కబ్జా చేసేసుకున్నారు, మొత్తానికి కంట్రోల్లోకి వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో నాకు గ్రీన్లాండ్ కావాలి అంటున్నారు. గ్రీన్లాండ్ ఎందుకంటే అది నార్త్ పోల్లో ఉన్న ఒక ప్లేస్ కాబట్టి అక్కడ చూసుకుంటే ముఖ్యంగా వేరే దేశాలు వచ్చేసేసి వాళ్ళు కబ్జా చేసుకుంటే యుఎస్ఏకి చాలా థ్రెట్ ఉంటుంది, రిస్క్ ఉంటుంది, సెక్యూరిటీ ఇబ్బంది ఉంటుందని చెప్పే ఉద్దేశంతో ఆయన గారు ఏమన్నారంటే ఎవరు ఏమన్నా కానీ అస్సలు వినేదేలే తగ్గేదేలే, నాకు ఎట్టి పరిస్థితుల్లో గ్రీన్లాండ్ కావాలి అని చెప్పేసి మొండికేసి కూర్చున్నారు. అలాంటి సమయంలో నేటో దేశాల్లో ఉన్న, యూరోప్ దేశాల్లో ఉన్న ఫిన్లాండ్, ఐ గెస్ డెన్మార్క్ ఉంది. డెన్మార్క్కి చాలా కంట్రోల్ ఉందన్నమాట. సో డెన్మార్క్ వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఒకవేళ అక్కడ ప్రయత్నిస్తే మాత్రం ఆ దుస్సాహసం చేస్తే మేమందరం ఊరుకునేది లేదు. సో మళ్ళీ ఇంకో వార్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అన్న విషయం మనకు తెలియదు, కానీ ఇవన్నీ కూడా డిస్కషన్స్ ఇంటర్నేషనల్ ఛానల్స్లో నడుస్తూ ఉన్నది. దాని గురించి గోల్డ్ సడన్ గా అందుకుంది. 1,37,000 రూపాయలున్న బంగారం కాస్త ఇవాళ 1,43,000 ఉందండి. అలాగే మనం చూసుకోవాల్సింది ముఖ్యమైన మన చార్ట్ లో ఎలాంటి కైండ్ ఆఫ్ రైజ్ ఉందో మీరు చూడండి. ఈసారి గమనించాల్సిన విషయం ఏంటంటే శిరీష, ఇక్కడ మనం సాధారణంగా టూల్ వాడినప్పుడు ఓవర్ సోల్డ్ జోన్, ఓవర్ బాడ్ జోన్ అని మాట్లాడుకుంటాం కదా. ఈసారి ఓవర్ బాడ్ జోన్ లోనే ఉంది గోల్డ్, కానీ అక్కడి నుంచి దిగట్లా. ఇది చాలా రేర్ ఫినామినా అనమాట. ఇది కూడా మీకు ఇక్కడ టూల్ అప్లై చేస్తే కనిపిస్తుంది, చూడండి. గత 2 రోజుల నుంచి యాక్చువల్గా ఈ విషయం మనం చూసుకుంటేలే ఇదిగోండి, ఇక్కడ ఆల్రెడీ 9th జనవరికి కూడా ఓవర్ బాడ్ జోన్లో ఉండే, మళ్ళీ నిన్న మొత్తం కూడా ఓవర్ బాడ్ జోన్లో నుంచి ఇంకా ఓవర్ బాడ్ జోన్లోకి వెళ్ళిపోయి ఇవాళ కూడా అక్కడే ఉంది. సో గోల్డ్ ఈజ్ నాట్ కమింగ్ డౌన్. అసలు ఏం జరుగుతుంది? ఇంతగానం బయింగ్. మరి ఇక్కడ ఫ్యూచర్స్లో లాట్స్ చూసుకుంటే మాత్రం ఇక్కడ కొనట్లా అంటే అందరు మరి ఫిజికల్ గోల్డ్ కొంటున్నారా? ఐ డోంట్ నో. కానీ అక్కడ మాత్రం కొంటే మీకు డబ్బులు పెట్టుబడి ఎక్కువ పెట్టాల్సి వస్తుంది, ఇక్కడ మాత్రం మీకు పెట్టుబడి చాలా చిన్నది. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరూ కూడా ప్రతిసారి కొనలేరు కదండి ఫిజికల్ గోల్డ్. ఇక్కడ కొనుక్కుంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి ఉంటుంది, అది మీరు మర్చిపోవద్దు.
నా కమింగ్ బ్యాక్ టు ది ఈ రోజు మార్కెట్లో చూసుకుంటే 1,42,100 రూపీస్ 68 రూపీస్తో పెరిగింది. అండ్ రెసిస్టెన్స్ లెవెల్ 143, 155, 144, 932, 146, 055 ఇవి రెసిస్టెన్సెస్ అండి. అండ్ సపోర్ట్ లెవెల్ చూసుకోండి, యు నెవర్ నో ఈ సపోర్ట్ లెవెల్ పైన ట్రేడ్ అవుతుంది శిరీష ఇవాళ. సో చూసుకుంటే ఇక్కడ 143 R1 టచ్ అయ్యేలా ఉంది ఇవాళ. అండ్ ఇక్కడ చూసుకుంటే 1,40,255, 139, 132 అండ్ 137, 355 ఈ రేంజెస్ మధ్యలో ముఖ్యంగా ఏంటంటే ప్రతిసారి కిందికి వచ్చినప్పుడల్లా ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో బయింగ్ సపోర్ట్ అయితే నేషనల్ లెవెల్లో ఉందండి. బట్ అందరూ మాత్రం చిన్న చిన్న బయర్స్ ఎవరైనా ఉంటే కొనే ముందు ఒకసారి కాల్ చేయండి. మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ గైడెన్స్ కావాలి, ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.